పవర్ ప్రాజెక్ట్ 1045 వాట్స్. చాలా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు. అంటే పైన ఫస్ట్ మనకు వచ్చింది కడుతున్నారు. సెకండ్ నుంచి వచ్చింది మినిమం 450, అది 450 వాట్స్. అక్కడి నుంచి వాడిన వాటర్ ఇటు సైడ్ వదులుతున్నారు కిందకి. మళ్ళీ దాని కింద ఒక 400 వాట్స్ ఉంది. అక్కడి నుంచి వాడు మళ్ళీ కిందకు వదులుతున్నారు. మళ్ళీ కింద ఇంకో 500 వాట్స్ ఉంది. అక్కడ వాడు కిందకు వదులుతున్నారు. అలా యూజ్ చేసిన వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, అది హైడ్రో పవర్ ప్రాజెక్టే. ఒకసారి యూజ్ చేసి కిందకు వదిలేరంటే కింద ఇంకో ప్రాజెక్ట్ లేదు మళ్ళీ యూజ్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం కొండలు ఒకే లైన్లో వెళ్తాయి. వరుసగా ప్రాజెక్టులు కట్టేశారు. అక్కడ వాడింది ఇటు వస్తుంది, ఇటు వాడింది అటు ముందుకెళ్ళొద్ది, దాని ముందుకెళ్ళొద్ది, అలా వెళ్తుంది అనమాట కంటిన్యూషన్. సో పవర్ జనరేషన్ ఎక్కువ అవుద్ది సేమ్ వాటర్ తోటి. వాటర్ వేస్ట్ అవ్వవు, ఎక్కువ సముద్రంలోకి వదలాల్సిన అవసరం ఉండదు అప్పుడు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ బోర్డు చూశాను, భావనగర్ అని. నాకు గుర్తున్నంత వరకు భావనగర్ హ్యావ్ సమ్ హిస్టరీ. అది ఏంటి అనేది నాకు గుర్తులేదు, కానీ ఏదో ఉంది, ఏదో చాలా పెద్ద పాయింట్ ఉంది భావనగర్ చుట్టూ. చూద్దాం గూగుల్లో నెక్స్ట్ ఆగినప్పుడు గూగుల్లో వెతుకుదాం భావనగర్ అని. ఏదో ఉంది, నాకు ఆ పాయింట్ గుర్తు రావట్లేదు భావనగర్ గురించి. చెక్, ఇదేదో కొత్త రోడ్లో ఉంది. కొత్త రోడ్ ఏం కదా, అదేలే అవలాంచ్ అయినట్టుంది. రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది. అసలు రోడ్ లేదు భయ్య. అసలు ఒక్క చోట అయితే కారు ఒక మూల నుంచి వచ్చేంత స్పేస్ ఉంది, దాంట్లో ఈ లారీ వాడు బానిచ్చాడు. అది పొజిషన్. బట్ చాలా వరకు రోడ్స్ బాగున్నాయి. ఎక్కడైనా 1-2 చోట్ల ఇలాంటి ప్యాచెస్, అది కూడా అవలాంచ్ ఫామ్ అయ్యి రోడ్డు కొట్టుకొని పోవడం వల్ల అంతే. ఇది వేస్తున్నారు మళ్ళీ వెనకాల. ఇక్కడ కామన్ అయిపోయి ఉంటుంది రోడ్లు కొట్టుకొని పోవడం, మళ్ళీ వేయడం. అలానే ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ కొట్టుకొని పోతాయి కదా. ఇక్కడ భలే ఉన్నాయి బ్రో రోడ్లు, అంట. ఈ అమ్మ తిప్పలేక చచ్చిపోతున్నాను నేను. చూడు అమ్మా, జస్ట్ మిస్. అంటే పక్కా కిస్సు పెట్టేటన్ని. ఇక్కడ ఎలా ఉంది, మళ్ళీ ఇక్కడ చూడు. చింటూ బ్రో, చల్ బే చల్ బే. భలే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడు అక్కడ. అక్కడ
ఏందిరా ఇల్లాక నాతోటి ఎట్టుకోక मेरा अड्डा है 2000 साल है इदिगो ब्रो वाटर फॉल्स గుర్రాల రోడ్ల మీద నాకెందుకో 10కి బండి ఆపాలనిపించింది. ఆపిన చోట హోటల్ ఉంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడు 11:05 అయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనం ఇంకా రామ్నగర్ దాకా కూడా వెళ్ళలేదు. 8కి స్టార్ట్ అయ్యాం ఈరోజు. 10కో 8:15కో 2.5 hours రామ్నగర్ నుంచి. 1.5 hour వచ్చాం, ఇంకో 1 hour ఉంది రామ్నగర్కి. వెళ్ళిపోవచ్చులే, అదేముంది. కానీ ఎందుకో నాకు ఈరోజు మెల్లిగా వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు ఎక్సలెంట్గా ఉంది, సీనిక్ వ్యూ భలే ఉంది. నువ్వు చూడు కావాలంటే, అసలు ఏమైనా రోడ్డా అదిగో. అందుకని ఎందుకో మెల్లిగా వెళ్ళాలనిపిస్తుంది, ఆగుతా అందుకని మెల్లిగా వెళ్తున్నా. బట్ ఈవినింగ్కి మనం వెళ్ళగలిగిన ప్లేస్కి వెళ్ళిపోతాం, వెళ్ళాలనుకున్న ప్లేస్కి. అది కన్ఫామ్. 5:30 కల్లా వెళ్ళిపోతాం. ఇంకా మొదలెడదాం. ఈ లైట్కి వెల్డింగ్ చేయించాలి మనం. అదిగో అది లైట్ స్టాండ్ ఊడిపోయింది కదా, దానికి చెక్. ఈ కింద 2 లైట్లు ఉండేవి కదా, అవి 2 పీకి పారేసాం. ఇది వెల్డింగ్ చేయించి సెట్ చేసాం. ఇటు సైడ్ సాక్స్ సైడ్ దెంగేసాడు, అందుకని ఇటు సైడ్ దాన్ని హాఫ్ చేసి అటు సైడ్ కూడా వేసాం. ఇది పీకడానికి రీజన్ ఏంటంటే, పెట్టించి 1 year అయింది. ఒక లైట్ కంప్లీట్గా పోయింది, ఇంకొకటి ఓన్లీ వైట్ లైట్ వస్తుంది, అది కూడా హాఫ్ ప్రొజెక్టైల్ వస్తుంది. అది ఉన్నా వేస్టే మనకి. సో పెద్ద యూజ్ లేదు. నేను ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే తీసేద్దాం అనుకున్నా వాటిని. సర్లే ఇప్పుడు పీకడం ఎందుకు అని చెప్పి మన గుద్దబద్దుకంతా వదిలేసాం. ఇప్పుడు ఎలాగో దీనికోసం ఇది తీయాల్సి వచ్చింది. ఇటు సైడ్ ఉన్న లైట్ తీస్తాం, ఇంక ఇది ఎలాగో తీసాం కదా అని అటు సైడ్ ఉన్న లైట్ కూడా తీస్తాం. 2 పీకేసాం, నీట్గా వర్క్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. స్టిక్కరింగ్ కూడా చేస్తారంట, కానీ ఇప్పుడు అవ్వదు బ్రో అన్నాడు. ఇంకందుకని ఆగిపోతున్నాం. స్టిక్కరింగ్ ఒక్కటి చేయించుకోలేదు, వెల్డింగ్ అంతా వర్క్ అయిపోయింది. ठीक है भैया. ₹50 తీసుకున్నాడు, బట్ నీట్గా అయింది పని. 2 సైడ్లు వెల్డ్ చేశాడు. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మనం. అన్నీ రాంపూర్కి ముందే పనులు అయిపోతున్నాయి. స్టిక్కరింగ్ మాత్రం అవ్వలేదు. చూద్దాం, ఇంకెక్కడైనా ముందు దొరుకుతుందిగా, తొందరగా ఉంది.
వర్క్ జరుగుతుంది. ఇలాంటి పాత్స్ చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నీకు అలాంటి పాత్స్ ఎక్కువ ఉంటాయి. నీకు కంప్లీట్ ఘాట్ సెషన్ రోడ్లు కావాలంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఎక్సలెంట్గా ఉంటాయి ఘాట్ సెషన్లు కూడా. అదిగో రోడ్డుకు ఒకటి జేసీబీ వర్క్ అవుతుంది చూడు, ఇందాక మనం దాటింది అయితే రోడ్డు వర్క్ అవుతున్నట్టుంది ఇప్పుడు. అదే రోడ్డు కొట్టుకొని పోయింది. ఇప్పుడు అది వర్క్ చేసి మళ్ళీ కింద నుంచి పైకి పుట్టింగ్ పెట్టి సెట్ చేస్తారు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడే చాలా రాళ్ళు రోడ్డుకు పక్క పడి ఉన్నాయి. పొజిషన్ ఇక్కడ రాంపూర్ దాటాం ఇప్పుడే. ఇంకొక 25 కిలోమీటర్స్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే యమునోత్రి సైడ్ వెళ్తాం కదా. ప్లేసెస్ చాలా ఓవర్ క్రౌడెడ్ ఉన్నాయి. ఎంత ఓవర్ క్రౌడెడ్ ఆగిందంట రాంపూర్ నుంచి షిమ్లా వెళ్ళేసాడు, సిటీలోకి ఎంటర్ అవ్వడానికి. అది అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకెందుకు, సో అందుకే స్కిప్ చేస్తున్నాం. ఇలా వెళ్ళిపోవడం ఇంకా. దీన్ని దాటుదామని 5 కిలోమీటర్ల ముందు చేస్తున్నాం. అప్పట్లో దాటే ప్రతిసారి ఏదో ఒకటి ఆపోజిట్లో వస్తుంది. హైవే మీద నుంచి ఇదేదో స్టేట్ ఎస్జీ అని ఉంది బ్రో, స్టేట్ డెవలప్మెంట్ అత ఇదే రోడ్ సేఫ్టీ ఉంటుంది కదా, వాళ్ళదైనా ఉండొచ్చు. దాని పేరు ఏదో ఉంటుంది, ప్రతి స్టేట్లో ఉంటుంది, వాళ్ళదైనా ఉండొచ్చు ఈ రోడ్డు. దీంట్లోకి వచ్చాం. ఇది మరీ అసలు సింగిల్ వెహికల్ వెళ్ళేంత స్కోపే ఉంది ఇక్కడ, అంతకంటే ఎక్కువ స్కోప్ లేదు. బట్ రోడ్డు మాత్రం భలే ఉంది, మెలికలు మెలికలుగా. జస్ట్ మిస్. లేదంటే వెళ్ళి కిసి పెట్టేవాళ్ళం వాడికి. మనం ఈ రోడ్లో ఇటు అటు చూసే పరిస్థితుల్లో కూడా లేము బ్రో. లిటరల్లీ సన్న రోడ్డు, అన్నీ బెండ్స్. నువ్వు ఇటు అటు చూసావంటే ఇంక నిన్ను ఎవరు చూడరు, అలా ఉంది రోడ్డు. లిటరల్లీ అలానే ఉంది. అన్నీ మూసుకొని స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్ళాలి. సీనరీ అటుంది ఇటుంది అని చూసావంటే ఇంకంతే, ఎవడు నిన్ను కాపాడలేడు. బట్ సీనరీ బాగుంది. తహెందార్ దాకా వెళ్ళాలి మనం. ఇదంతా యాపిల్. ఆ పైన నెట్లు కనిపిస్తున్నాయి చూడు, యాపిల్ అదంతా. దారిలో వచ్చే దగ్గర చాలా చోట్ల యాపిల్ స్టాక్ చేసి అమ్ముతున్నారు. మనం 4 వీలర్ వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళాం ఈ రోడ్లో.
మనకి ఫస్ట్ సేఫ్టీ, నెక్స్ట్ స్పీడ్. కారుడికి అలా కాదు కదా. సో మూసుకొని స్లోగా సేఫ్గా వెళ్దాం. అందుకే నేను ఎవడన్నా వస్తున్నా సైడ్ ఇచ్చేస్తున్నా. స్కూటీ వాడు హార్న్ కొడుతున్నా సరే సైడ్ ఇచ్చి పోరా బాబు అంటున్నాను. నేను రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అందుకు రోడ్డు చూడు బ్రో, లిటరల్లీ 85 degrees ఉంది అసలు. లిటరల్లీ 85 degrees. మనోడే ఎక్కడానికి కష్టపడుతున్నాడంటే అర్థం చేసుకో. మొత్తం భలే ఉంది అసలు సిటీ మాత్రం. నాకు సేమ్ షిమ్లా ఫీల్ వస్తుంది. షిమ్లా కూడా ఇలానే ఉంటుంది, సందులు గొంతుల్లోంచి వెళ్ళాలి. ఇదిగో ఇది చూడు, ఈ రోడ్డు చూడు, లిటరల్లీ 90 degrees దగ్గరలో ఉంది బ్రో ఇది. ఈ అమ్మ అసలు ఇక్కడ రోడ్లు ఎలా వేసారో. రోడ్ పై దాకా ఎక్కిందా ఎక్కలేదా అనేది నా డౌట్. యాపిల్ చెట్టు ఇంకో పైన నెట్లేస్ ఉన్నాయన్నీ యాపిల్ చెట్లే. లిటరల్లీ బ్రో 210 kilometers సంథింగ్ ఉంది. 10 hours చూపిస్తుంది యమునోత్రికి. అసలు ఇంకో ఘాట్ ఎలా ఉందో ఊహించుకోను. రోడ్డు బాగానే ఉంది కానీ మొత్తం ఘాట్ సెషన్. ఇప్పుడు నేను వచ్చింది కూడా మొత్తం రోడ్డు ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఘాట్ సెషన్ 30-40 కంటే ఎక్కువ వెళ్ళలేవు ఘాట్ సెషన్లో. అండ్ ప్రతి బెండ్ దగ్గర స్లో అవ్వాల్సిందే, అవతల నుంచి ఎవడొస్తాడో తెలీదు. మోరోవర్ మనం ఇక్కడి నుంచి ఎలాగో యమునోత్రి వెళ్ళలేము, అది ఫిక్స్ అయిపోయాను నేను పొద్దున్న స్టార్ట్ అయినప్పుడే. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే 2:45 సంథింగ్ అయింది టైము. 5:45-6 వరకు. ఎందుకంటే ఉత్తరాఖండ్ ఇటు సైడ్ కూడా 7:30 వరకు ఉంటుంది మనకు సన్సెట్. ఈ టైం వరకు ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్ళి అక్కడ హోమ్ స్టేనే ఇంకా మ్యాక్సిమం. హోమ్ స్టే లేకుంటే కావాల్సినంత ఖాళీ ప్లేస్ ఉంది, ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు మనం. ఒక స్లీపింగ్ బ్యాగ్ ఉంది. ఇదిగో ఇలా ఖాళీగా వదిలేసిన షాపులు కూడా చాలా ఉన్నాయి, చాలా కనిపించినాయి మనకి. సో మనం ఎక్కడైనా టెంట్ వేసుకొని పనుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంది. ఇలా వెళ్ళిపోతూ రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం 12 కల్లా యమునోత్రిలో ఉండేలా ఉండాలి. అది మన టార్గెట్. సో దాన్ని బట్టి వి విల్ డ్రైవ్. బ్రో ఎలా ఉందో మొత్తం హిమాచల్ ప్రదేశ్. ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పుడు ఉత్తరాఖండ్ వెళ్తున్నాం. ఉత్తరాఖండ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి రోడ్లు, మొత్తం ఘాట్ సెషనే. నాకు పొద్దున్నుంచి కరెక్ట్గా 1 kilometer స్ట్రైట్ రోడ్ కనపడలేదు. 1 kilometer స్ట్రైట్ రోడ్ కనపడలేదు. అన్నీ జగ్గానే ఉన్నాయి. ఒక్క షాట్ అయినా 1 kilometer అయినా స్ట్రైట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా ఎక్స్పెక్టేషన్స్, నేను ఈ రోడ్డు యొక్క ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. 1 kilometer స్ట్రైట్ లేని లేదు ఎక్కడ. ఏం చేయలేం. ఎక్కాం బ్రో, పైకి ఎక్కాం, ఇప్పుడేమో దిగుతున్నాం. కొద్దిగా పీస్ఫుల్గా ఉంది, కానీ బ్రేక్ క్లచ్ నొక్కలేక కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి బ్రో. ఏం చేయలేం. కానీ రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎంత ఘాట్ రోడ్ అయినా సరే రోడ్స్ చాలా బాగా వేశారు. అండ్ ఎక్కడెక్కడైతే బొక్కలు పడి ఉంటాయో అక్కడ మళ్ళీ రాళ్ళు వేసి కవర్ చేశారు ప్యాచ్ వర్క్కి.
అండ్ ఇక్కడ డ్రైవింగ్ కూడా ఇదిగో ఇలా, వాడు లిమిటెడ్ స్పీడ్లోనే వస్తున్నాడు, నువ్వు లిమిటెడ్ స్పీడ్లోనే వెళ్ళాలి. కిందకి నేను దెంగుతా, నేను వంగుతా అంటే మొట గుడిసిపోతావు. బట్ రోడ్స్ చాలా బాగున్నాయి. నేను ఇంత రోడ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘాట్ రోడ్లు మొత్తం బొక్కలాగా ఉంటుంది అనుకున్నాను, బట్ రోడ్స్ ఆర్ ఫార్ బెటర్. నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నాయి రోడ్స్. $350 అవుతుంది. 5:30 వరకు మనం అనుకున్న డ్రైవింగ్ టైం. చూద్దాం, 7 వరకు, 6:30 వరకైనా చేసుకోవచ్చు. ఇంకో 1 అవర్ ఎక్కువగా. 193 కిలోమీటర్స్ ఉంది యమునోత్రికి. సో అది మన టార్గెట్ ఏంటంటే అది అట్లీస్ట్ 150కి వచ్చేలా చేయాలి 2 అవర్స్లో. అది మన టార్గెట్. దాని ప్రకారం వెళ్ళాలి. అది అట్లీస్ట్ 150కి వస్తే మనకు 4-5 అవర్స్ పట్టుద్ది రేపు వెళ్ళడానికి. 4 అవర్స్ పట్టుద్ది, 5 అనేది చెప్పలే, డిపెండ్స్. రేపు మార్నింగ్ కూడా త్వరగా స్టార్ట్ అవ్వాలి లేచి. లైక్ మార్నింగ్ 7కి అంతా స్టార్ట్ అయిపోతే 12లోకి వెళ్ళిపోతాం. అది కొంచెం బెటర్ టైం మనకి. 12 అనేది కొంచెం పీస్ఫుల్ టైం. రూమ్ బుక్ చేసేసుకుంటాం. నైట్ కూర్చొని యమునోత్రిలో హోమ్ స్టే బుక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ రూమ్స్ మరీ కాస్ట్లీగా కనిపిస్తున్నాయి, 2,000 3,000 అంట. హోమ్ స్టే కొంచెం తక్కువ కనిపిస్తుంది. సో హోమ్ స్టే ట్రై చేద్దాం. ఆ బస్సు కనిపిస్తుందా? ఆ బస్సు ఇటు సైడ్ వెళ్ళాలి. అది వెళ్ళడానికి మనల్ని పైకి వెళ్ళమన్నాడు. ఆ కారు వెనక్కి వస్తుందని. ఈ కారు పెద్ద పువ్వులాగా వెళ్ళి పెట్టాడు అక్కడ. బస్సు ఎలా వెళ్ళుద్ది? ఇప్పుడు కిందకి జాగ్రత్తగా వెళ్ళాలి. బండి దిగేటప్పుడైనా సరే నువ్వు వదిలేసావు అంటే అది ఎంత దూరం వెళ్ళొద్దో చెప్పలేవు. అందులోనే మట్టి ఉంది, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో ఎప్పుడైనా దిగేటప్పుడు స్లోగా దిగాలి. ఫైనల్గా వెళ్తున్నాం బ్రో. అంటే ఘాట్ రోడ్లో నుండి కొంచెం మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం వర్షం కూడా పడుతుంది. నేను కిందకి వెళ్ళంగానే కొంచెం రెయిన్ కోట్ వేసేసుకొని కెమెరా తీసి బ్యాగ్లో పడేస్తాను, సాడిల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్లో. ఎక్కడైనా ఇక్కడ మధ్యలో నాకు నీడ కనిపించినా అదే చేసేస్తాను. ఇక్కడ వర్షం పడితే గట్టిగా పడుద్ది నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. అందుకే ఇదిగో ఇక్కడ ఆపేసుకొని రెయిన్ కోట్ వేసేసుకుంటాను నేను. ఇందాకెప్పుడో పడుతుంది బ్రో, ఇంకా పడుతూనే ఉంది. ఇప్పుడు ఆగింది కొద్దిగా. ఉత్తరాఖండ్లోకి వచ్చాం ఆల్రెడీ. రూమ్ కాదులే, బెడ్, డార్మిటరీ. మోరీ అనే ఒక ప్లేస్ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఇంకా ముందుకు వెళ్తే అక్కడ బుక్ చేసుకున్నాం. కొద్దిగా ఎక్కువ, 650 చెప్పారు. కానీ ఏం చేయలే, ఆన్లైన్లో మరీ 800-900 చూపిస్తున్నాయి అన్నీ. అది తక్కువే కదా. భలే ఉంది ఉత్తరాఖండ్.
ఉత్తరాఖండ్ హిమాచల్ రెండు ఎక్కువ పైన్ ట్రీస్ ఉన్నాయి. వీటికల్లా వెళ్తాను నా లెక్క ప్రకారం. 7 అయింది. ఇంకరెక్ట్గా దీంట్లో కూడా 1 అవర్ అనే చూపిస్తుంది. డిస్టెన్స్ మాత్రం 25 కిలోమీటర్స్. సో వీటికల్లా వెళ్తాం అనేది నా లెక్క. చూద్దాం. ఒకవేళ మధ్యలో మోరీ దగ్గర ఫుడ్ కాగితే ఇంకో 1/2 అవర్ 40 మినిట్స్ కూడా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే మనం రూమ్ తీసుకున్న దగ్గర ఫుడ్ ఉంటుందో ఉండదో చెప్పలేం. అందుకు సో ముందే తినేసి వెళ్ళడం ఈజ్ బెటర్ ఆప్షన్. పొద్దున ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పటి నుంచి ఇప్పటికేం లేదు. మంచినీళ్ళు కూడా లేవు. సారీ, మంచినీళ్ళు కూడా తాగలేదు మనం. కొడతానే ఉన్నాం కంటిన్యూస్గా. కొద్దిగా ఫుడ్ కాగి ఎక్కడైనా తినాలి అంటే మోరీ దాటిన తర్వాత. ఎందుకంటే మోరీ నుంచి 15 నిమిషాలు అంటే 1/2 అవర్ పట్టుద్ది. అందుకు ఇక్కడి నుంచి మోరీ 15 కిలోమీటర్స్, మోరీ నుంచి అది 10 కిలోమీటర్స్ అనుకుంటాం ముందుకి ఇంకా. సో మోరీ లేదంటే మోరీ దాటాక ఫుడ్. భలే ఉంది అసలు. లెఫ్ట్ సైడ్ రివరు, రైట్ సైడ్ కొండ, మధ్యలో రోడ్డు. కాకపోతే స్పీడ్ లిమిట్ మాత్రం 30 మించి వెళ్ళలేకపోతున్నాను. 30 మ్యాక్స్ 40, అది కూడా అప్పుడప్పుడు. అంతకంటే ఎక్కువ లాగలే. అవతల ఇంకో వెహికల్ వచ్చేస్తున్నాయి. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఉత్తరాఖండ్ మాత్రం భలే ఉంది బ్రో. లైక్ ప్యూర్ ఫారెస్ట్ ఫీల్ వస్తుంది నాకు. కర్ణాటకలో వెళ్ళినప్పుడు కూడా నాకు ఎప్పుడు అంటే ఫారెస్ట్లో నుంచి వెళ్ళినా సరే నాకు ప్యూర్ ఫారెస్ట్ ఫీల్ రాలేదు. మరి ఇక్కడ ఇల్లు కూడా సేమ్ నాకు ప్యూర్ ఫారెస్ట్ ఫీల్ వస్తుంది. రోడ్స్ ఒక్కటి, ఇంకా రోడ్స్ ఇంతకంటే ఇంకేం చేయలేరు ఇక్కడ. ఇంకేం చేయాలన్నా కొండల పగల కొట్టాలి. అది పగల కొడితే ఎక్కడ అవలాంచ్లు వస్తాయని వాళ్ళ భయం వాళ్ళది. ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అనే భయం. అందుకు బట్ బాగుంది. అంటే కొండల్లో కూడా చాలా బాగా వేస్తారు రోడ్లు. కొన్ని చోట్ల పోయినా సరే మళ్ళీ నీట్గా సెట్ చేసి ఉన్నారు. అందుకు మోరీ దగ్గరికి వచ్చాం. ఇంకో 3 కిలోమీటర్స్. బాగుందో. ఎంత బాగుందో వ్యూ. అచ్చుడు పైకి ఎన్ని పైసలు ఇస్తే ఇలాంటి వ్యూస్ వస్తాయి బ్రో. మనం ఒక్క మిస్టేక్ ఏం చేసామంటే మోరీ నుంచి లోపలికి బుక్ చేసుకున్నాం. మనం రేపు యమునోత్రి వెళ్ళాలంటే మళ్ళీ ఇదే రూట్లో రావాలి. ఇదే రూట్లో మళ్ళీ 13 కిలోమీటర్లు రావాలి. సో ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్. కానీ ఇప్పుడు ఏం చేయలే, ఆల్రెడీ బుక్ చేసేసాం కాబట్టి. ఇంక రేపు పొద్దున కొంచెం తెల్లారుజామున బయలుదేరాల్సిందే. లైక్ రూమ్ నుంచి యమునోత్రికి 3 hours 45 minutes చూపిస్తుంది. 4 hours అనుకో. సో 7 o'clock అలా స్టార్ట్ అయిపోవాలి మార్నింగ్. మోరీ నుంచి రూమ్ 11 కిలోమీటర్సే, కానీ 40 minutes చూపిస్తుంది. ఎందుకు అంత టైం చూపిస్తుందో నాకు తెలియదు. నేను ఇక్కడ మధ్యలో వేరే వాళ్ళని నెట్వర్క్ ఎంత దూరం అంటే 11 కిలోమీటర్స్ అన్నారు. అలా కాదు, నా టైం ఎంత పట్టుద్ది చెప్తున్నా అంటే ఈజీగా 15-20 నిమిషాలు పట్టుతామని, అంతకంటే ఎక్కువ అవ్వదు. అంటే గూగుల్ మ్యాప్స్ 40 చూపిస్తుంది అన్న. గూగుల్ మ్యాప్స్ కాదు, యూజువల్గా అయితే 1/2 hour మ్యాక్సిమం పట్టుద్ది అంతే అన్నారు. ఎందుకంటే 11 నుంచి 15 మధ్యలో అన్నారు వాళ్ళు. సో 1/2 hour అన్నట్లు. 7:40 అయింది. నేను అనుకోవడం 8:15 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటున్నా. 8:10 8:15. ఇంకా ఇక్కడ సన్లైట్ ఇంకా లైట్గా ఉంది, డే లైట్. సో ఈ లైట్ ఉన్నప్పుడే కొట్టేసుకోవడం బెటర్ ఆప్షన్.
నేను ఇంక అందుకే తినలేదు. ఆకే మెసేజ్ చేశాను డిన్నర్ ఉంటుందా అంటే విత్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశానండి. సర్లే ఏదో ఒకటి ముందు తినడానికి ఉండాలి కదా చెప్పేశాను. డిన్నర్ అక్కడ, సో వెళ్ళిపోదాం. అసలు మరీ ఘోరంగా ఉంది బ్రో. ఇదిగో అసలు రోడ్డు ఏది ఇక్కడ, ఈ లైట్లో నీకు కనిపిస్తుంది చూడు, అదే ఇక్కడ ఉన్న రోడ్డు. దాంట్లోనే వస్తున్నాం మనం. ఇందాక స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ అయినప్పుడు కొంచెం బెటర్, అట్లీస్ట్ ఒక 1.5 కిలోమీటర్ రోడ్డు ఉంది. ఆ తర్వాత నుంచి ఇదే రోడ్డు. మరి ఇక్కడ రోడ్డు ఉందా, పోయిందా, లేదా వేయలేదా, ఏం తెలీదు మనకి. బికాస్ ఇక్కడ ఇలానే ఉంది భయ్యా రోడ్డు. మధ్య మధ్యలో మాత్రం ఈ సిమెంట్ రోడ్డు ఉన్నట్టు వస్తుంది, మిగిలింది మాత్రం నో. వాట్ టు డూ ఈజీగా హాఫ్ అన్ అవర్ ఏంటి 40 minutes పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రోడ్లో. కాకపోతే స్పీడ్కి వెళ్తున్నాం మనం. కొంచెం చిన్న చిన్న గుంతలే కాబట్టి మన బండి తట్టుకోగలదు. మనల్ని ఇప్పుడు ఫారెస్ట్ గార్డ్ ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ మన ఐడి కార్డ్ ఫోటోలు అన్నీ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్తుంటే బెంజర్ స్టేషన్. మరి మార్నింగ్ ఏ ట్రెక్ వెళ్తున్నారు అన్నాడు. ట్రెక్ సార్ యమునోత్రి అంటే మరి మోరీలో నుంచే బుక్ చేసుకోవచ్చు కదా సార్ అంటే, నాకేం తెలుసు సార్, ఏది నెంబర్ లేదు. ఇది కూడా నాకు మోరీలో చూపించింది. బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టారు అంటే, ఓకే సార్ రేపు మార్నింగ్ కిందకి దిగేటప్పుడు నాకు చెప్పండి, కంప్లైంట్ రైజ్ చేస్తారన్నాడు. ఎందుకంటే వీళ్ళ హోటల్ లొకేషన్ ఉందేమో మోరీ, ఇదేమో మోరీ నుంచి 15 కిలోమీటర్లు. బొంగు గంట పోద్ది. సరే గంట కాదులే, ఒక హాఫ్ అన్ అవర్ పోద్ది కదా అప్ అండ్ డౌన్. అంటే గంట. నేను ఆ గంట సేవ్ చేసుకోవడమే లేట్ నైట్ డ్రైవ్ చేస్తున్నాను ఈరోజు. ఇలా గంట దంగెట్టారు. నాకు తెలిసి ఒక స్టే కోసం మనం ఇంత కష్టపడ్డాం. మొత్తం ట్రిప్లో ఇదే ఫస్ట్ టైం. నాకు రోడ్డు పక్కన హైవే మీద టెంట్ వేసుకొని పనుకున్నప్పుడు కూడా బాధగా అనిపించలేదు బ్రో. కానీ ఈ అక్కిలా మోసం చేసిందే అని ఒక బాధ. ఎక్కడో మోరీలో లొకేషన్ పెట్టి మోరీ నుంచి 10 కిలోమీటర్ల లోపలికి రప్పించిందే అని ఒక బాధ. ఏం చేయలే. మనిషి బతుకింతే మసన్న మనిషికి ఇంకెంత ఎక్కాలరా బాబు. ఇంకో 600 meters అంట బ్రో. 600 meters వెళ్తే వచ్చేసినట్టేనా. ఎక్కే కొద్ది వస్తూనే ఉంది కదా ఇది. 500 meters.